వెల్కమ్ టు భారతీస్ వరల్డ్. నమస్తే అండి. ఈరోజు పూజ గదిని సర్దుతున్నాను, శుభ్రంగా తుడిచి. అందరూ న్యూస్ పేపర్స్ లేదంటే మంచి కొత్తవి క్లాతులు అలా వాడుతున్నారు పటాలకి వేసేటప్పుడు. నేను పిల్లల బుక్స్ కవర్ ఉంటుంది కదా, ఆ కవర్ తీసుకున్నాను. అవైతే చాలా కలర్స్ ఉంటాయి కదండి, 5-6 కలర్స్ ఉంటాయి. ఒక్కోసారి ఒక్కో కలర్ వేస్తుంటాను. బ్లూ కలర్ వేసాను. స్వామివారి పటాలకి అందరూ పసుపు బట్టు పెడుతుంటారు కదా. పసుపు పెట్టినప్పుడు ఆ పటాలకి ఆ మచ్చ అలాగే ఉండిపోతుంది. చాలా రోజులకి మచ్చ పడి మచ్చ అలాగే ఉండిపోయి ఇంకెప్పటికీ అలాగే ఉంటుంది. ఒక్కోసారి చినుగుతుంది కూడా పేపర్ అయితే, గాజు కాకుండా ఉంటే. అలా కాకుండా గంధం బొట్టు పెట్టారంటే బాగుంటుంది, తుడుచుకున్నా కానీ నీట్గా అనిపిస్తుంది మనకి చూడడానికి. అట్లా అన్ని పటాలకు గంధం బొట్టు పెట్టేసి సర్దుకున్నాను. ప్రతిరోజు ఉదయాన్నే లెగిస్తే పనులు త్వరగా అవుతాయి. ఇలాంటి సమయంలో అయితే ముఖ్యంగా చాలా టైం పడుతుంది కాబట్టి పిల్లలు అందరు లేచేసరికి మనం పూజ చేసుకొని ఉంటే మన పనులన్నీ త్వరగా అయిపోతాయి. ఇది మా పెళ్ళిదండి కార్డు. ఎప్పుడూ దేవుడి పటాలు వెనకాలే ఉంచుతాను. ఈ సాయిబాబాకి వేసే ఇవి క్లాత్స్ నేను ఆన్లైన్లో తీసుకున్నాను. ఇవి మొన్న షిరిడి వెళ్ళినప్పుడు ఈ దండలు తీసుకున్నాను, చాలా బాగా నచ్చాయి. షిరిడిలో తీసుకున్నాను అవి. 10 ఏమో తీసుకున్నాను ఈ దండలు, చాలా బాగా నచ్చాయి నాకు, బాగున్నాయి చూడడానికి. ఈ సాయిబాబా క్లాత్స్ ఆన్లైన్లో బుక్ చేసినప్పుడు ఇచ్చారు ఈ క్లాత్ని, స్క్వేర్ షేప్లో ఉంది. అప్పటి నుంచి ఈ క్లాత్స్ అవన్నీ యూజ్ చేస్తున్నాను, బాగున్నాయి చూడడానికి నీట్గా. తర్వాత ఈ సామానాన్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకున్నాను. అన్నిటికీ గంధము కుంకుమ బొట్లు పెట్టాను. ఈ కవర్ మీద ఏమైనా మరకలు పట్టగానే మనం క్లాత్ తీసుకొని వాటిని క్లీన్ చేసుకోవచ్చు, నీట్గా ఉంటుంది చూడడానికి. ఏ రోజుకి ఆ రోజు నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు. అది మనం వేసుకున్న బుక్స్ కవర్ కాబట్టి సాంబ్రాణి కడ్డీలు అగరబత్తులు వెలిగించినప్పుడు అటు చిన్న రవ్వ పడినా కానీ మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. అందుకని దీపం కింద కడ్డీలు పెట్టే కింద వైట్ పేపర్ ఒకటి వేసుకున్నాను. ఉదయాన్నే లేచి దీపం వెలిగించుకుంటే పూలు లేకపోయినా పర్వాలేదండి, 2 అక్షంతలు వేసి దీపం వెలిగించి దండం పెట్టుకున్నా చాలు. లేనిపోయిన ఆర్భాటాలకు పోవాల్సిన అవసరం లేదు. నేను మట్టి ప్రమిదలు యూజ్ చేస్తాను. తులసమ్మ కాడ, కృష్ణుడి కాడ మాత్రం ఇత్తడివి యూజ్ చేస్తాను. మట్టి ప్రమిదలో వెలిగిస్తే నాకు చాలాసేపు, అంటే మధ్యాహ్నం 1 వరకు నాకు వెలుగుతూనే ఉంటుంది దీపం. నా వీడియోస్ మీకు నచ్చుతుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అంతా క్లీన్ చేసి నీట్గా పటాలన్నీ శుభ్రంగా తుడుచుకొని పూజ చేసేసరికి చాలా టైం అయిపోయింది. పిల్లల బాక్స్ టైం అయిపోయింది. అందుకని ఈరోజు సాయిబాబాకి పాలు వరకే ప్రసాదంగా సమర్పించాను. ఇలా పనులున్న రోజు లేట్గా లేచామంటే ఇంకా అసలు ఇంకా చెప్పలేము, ఇంకా హడావుడి అయిపోద్ది. ఆ హడావుడిలో ఎక్కువ తప్పులు చేస్తుంటాము, ఇంకా ఎక్కువ పని పెంచుకుంటాము. అలా కాకుండా ఉదయాన్నే లేచి ఇలాంటి ముఖ్యంగా ఇలా స్వామివారికి సంబంధించినప్పుడు ఉదయాన్నే చేసుకుంటే మనకి చాలా ఫ్రీగా ఉంటుంది, ప్రశాంతంగా పనులు చేసుకోవచ్చు. హారతి ఇచ్చేసాను, బాబాకి నైవేద్యం సమర్పించాను. హారతి ఇచ్చేసాను, హారతి తీసుకున్నాను. ఫైనల్గా ఇంకా పూజ అయిపోయింది. ఇంకా పిల్లల బాక్స్లోకి వెళ్ళాలి. ఇంకా ఉగ్గాని త్వరగా అయిపోయి టిఫిన్ ఏంటంటే ఉగ్గాని, అందుకని
ఫాస్ట్గా ఎప్పుడు ఉగ్గాని చేసి పెట్టాను. రైస్ వండి పక్కన పెట్టేశాను. ఉగ్గాని అయినా త్వరగా ఈజీగా చేసుకోవడానికి బాగుంటుంది. పిల్లలకు కూడా తినడానికి ఈజీగా ఉంటుంది. నాకు పని త్వరగా అయిపోతుంది. పప్పు చేద్దామని తోటకూర తీసుకున్నాను ఈరోజు. పాలకూర, చుక్కకూర 2 ఆకుకూరలు కలిపి పప్పు చేశాను. ఆ వీడియో చూపిస్తాను. అయిపోయింది. 3 ఆకుకూరలు కలిపి పెట్టేశాను. ఆకుకూర ఎక్కువ ఉండాలి, పప్పు తక్కువ ఉండేలాగా వండుకోండి, ఆరోగ్యంగా ఉంటుంది. 2 టమాటాలు వేసాను. రైస్ కుక్కర్లో పెడితే పప్పు తినమండి, బాగుంటుంది. నాకు ఈ ఇత్తడి గిన్నెలు అలవాటు, బాగా చూడటానికి బాగుంటాయి, వీటిలో హెల్దీ కూడా. సో క్యారేజీలన్నీ పప్పు అంతా అయిపోయిన తర్వాత కొంచెం వాటర్ ఉండగానే దింపేసామంటే మనం కొంచెం సేపు ఆగితే అది అబ్జర్వ్ చేసేసుకుంటుంది, అప్పుడు మెత్తగా వచ్చేస్తుంది. పోపు పెట్టేసుకున్నాను. డాన్స్ స్కూల్లో క్లిప్ ఒకటి పెడదాం అనుకున్నాను, ఇవాళ పెడతాను చూడండి. దెబ్బగా వేయడం మర్చిపోయినట్టున్నాను. పిల్లల క్యారేజీలు పెట్టేటప్పుడు క్లిప్ మిస్ అయింది. వేడివేడిగా బాగా వచ్చింది, చాలా టేస్ట్గా ఉంది, చూడడానికి బాగుంది, తినడానికి బాగుంది. బాక్స్లో రెడీ అయిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్ టైం. ఏదో స్నాక్స్ చేయాలి కాబట్టి శనగలు నానబెట్టేసి ఉడకబెట్టి పక్కన పెట్టేసుకున్నాను. అన్నిటి క్యారెట్, కీర దోసకాయ, టమాటాలు, ఆనియన్స్ మొత్తం కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. మొత్తం కలిపేసాను. కొత్తిమీర, పల్లీలు, సేవ్, సాల్ట్, చాట్ మసాలా కొంచెం పించ్ కలిపేసి ఈ పూటకి వాళ్ళకి స్నాక్స్ ఇవే. ప్లీజ్ ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్. ఎట్లా